అది చావలేదు, బతికే ఉంది. అది చావలేదంటే చంపేద్దామన్నా. ఎలారా? అదేంట్రా కార్ నడిపేది వదిలేసి అక్కడేం చేస్తున్నావు నువ్వు? అలాగెళ్తే యాక్సిడెంట్ అవుతుంది గురుగారు. అక్కడ వస్తున్నాడు, కూర్చోబెట్టుకోండి. బతికిపోయినారు బాబు. అయ్యో, ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం పదండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, లేవండి. హలో 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 మిస్టర్. మా ప్లేస్ కే వచ్చి మా వాళ్ళ మీద చేస్తావా? ఎవరా నువ్వు? ప్లేస్ చేంజ్ అయితే తినే ఫుడ్ చేంజ్ అవుతుంది, పడుకునే బెడ్ చేంజ్ అవుతుంది, ఒంట్లో ఉండే బ్లడ్ ఎలా చేంజ్ అవుతుందిరా బ్లడీ ఫుల్.
అయ్యో అలా అంటారా? ఇంకో 24 గంటల వరకు ఏం చెప్పలేరా? హలో హలో హలో, కొంచెం కళ్ళు తెరవండి ప్లీజ్. కొంచెం కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. నిన్ను తీసుకొచ్చినప్పటి నుంచి ఇదో తలనొప్పి అయిపోయింది. అందరితో తిట్టించుకుంటున్నాను. మీ పేరు ఊరు ఏదో చెప్తే చాలు ప్లీజ్. అట్లీస్ట్ రాసి ఇవ్వగలరా? తీసుకోండి పెన్ను. సార్ ఓకే సార్, మీరు ఆపరేషన్ రెడీ చేసుకోండి, నేను వస్తాను. హలో హలో సార్, ఇక్కడ ఉండే పేషెంట్ పేరు తెలిసింది. అతని పేరు పోకిరి రాజా అంట. రాజా, ఇది ఇంకో టాబ్లెట్. డాక్టర్ డైలీ 2 times వేసుకోమన్నారు. రాజా, దేవుడి దగ్గర పూజ చేసుకొని వచ్చాను. నీకంతా మంచే జరుగుతుంది.
హే ఏంటిది? నేను నీకోసం నువ్వు బాగుండాలని దేవుడి దగ్గరికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకొని వస్తే నువ్వు నన్నే కొడతావా దేవుడా? అక్కడ కుంకుమ అయిందండి. ఆ? అందుకు ఇంత గట్టి కొడతారా? అరే ఇలాగే కదా నేను కొట్టింది. హే హే స్టార్ట్ అయింది కదా సాంగ్. స్టడీ పెళ్లికి నేను రెడీ సిన్సియర్ గా వెంటనే గుమ్మడి నువ్వనట్టే గుండె అలజడి. సమ్మర్ కాలం నీడై ఉండి వర్షాకాలం చైత్రి గుండి వింటర్ కాలం వణుకుతావనే వస్తిని జర్కినై నేను పరికిని. something special కడునావు. ఓకే బాబు నేను రెడీ వస్తానికా బడి రయ్యనొస్తా పోదాం రమ్మని చెప్పని లేటే చేయవాలి పోదను. లవ్ చేయమని అడిగావుగా చూస్తున్నావేం యగాదిగా. రిప్లై నెగటివ్ వచ్చిందిగా అడిగిన నీకు ఆన్సర్ కింకా. మిస్ కాల్ మిస్ అయ్యి ఫేస్బుక్ లో నిన్నే చూసేసి వాట్సాప్ లో టచ్ అయ్యి ఏవో స్టోరీస్ ఇంకా చెప్పేసి అంత బేవర్సు కానే కాదు నా క్యారెక్టర్ టెస్ట్ చేసుకోవే. Baby, don't make me wanna hug and kiss you more. Come closer to me, I'm your baby doll. ఫస్ట్ గా రాయే లిస్టు ఫ్యామిలీకి ఏమేం వంటో పక్కా ప్లానింగ్ ఉండాలిగా. బొద్దుగా బుడతలు పుడితే మనకో ఐస్ ఫ్రూట్స్ కామంట మీ మాట గలకి పడకి మీ మైండ్ లో ఉంటుంది ఓ బయట పడని కానీ మా గ్లామర్ మీ టెంపర్ ఫిక్స్ అయితే కమ్మింగ్ యా అడ్జస్ట్ చేసుకోరో. కొడకలారా బోటి బిర్యానీ తలకాయ కూర తింటారు కదరా, ఒట్టి తిండమే పడుకోవడమే అయింది. ఇంకా ఇలాగే 6 నెలలు గడిస్తే నా పరిస్థితి ఎప్పుడు మారేది? ఇంకా డాక్టర్ గాడేమో నా కాల్ని ఈ రోజు బాగోద్ది రేపు బాగోద్ది డబ్బులన్నీ దొబ్బేస్తున్నాడు రా.
పని కాయ పండా? కొద్దిగా నిద్రపోయాను బాస్, మేల్కొనున్నాడు. కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోండి బాస్. రే బద్మాష్, ఏమనుకున్నావు నా గురించి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి బెదిరించి డబ్బులు లాగుతున్నావా? రాయ్, నువ్వే చెప్పినావు కదా గురు, వచ్చిన కేసులన్నీ నాకే అప్పచెప్పమని. చూసుకో, దినాము 1, 2, 3 స్లమ్ ఏరియా కేసులు వస్తాయి, వాళ్ళకంట కట్టు. అది కూడా నేనే చెప్పాలా? నువ్వేం ఊరికే చేయలేదప్పా, నువ్వు చెప్పిన రౌడీలందరినీ నేను ఎప్పుడో ఇంటికి పంపించేశాను. అది నాకా బెనిఫిట్? నీకే కదా, గుర్తుంది కదప్పా నా చేతులతో ఎంతమంది బాడీని మూట కట్టాను. నా టైం సరిలేదని కుంటుకుంటా ఉంటే నెగ్లెట్టా? గట్టిగా అరిచావనుకో, ఆ ఏసీపీ చేసే ఎన్కౌంటర్ లిస్ట్ లో ఫస్ట్ నీ పేరే ఉంటుంది. జాగ్రత్త. ఇదంతా వదిలే. ఇకపై నువ్వు చేసే పనులకి నేను హెల్ప్ చేయడం అవదు. వదిలే. వదిలేస్తాను. నీ వల్ల చిన్న సాయం చేసేది ఉంది. చూడు ఎలా కొట్టాడో. 6 నెలల నుంచి స్పర్శే లేదు. ఆ పోకిరి రాజా ఇక్కడెక్కడో తిరుగుతున్నా అంట. నా మనుషులు చెప్పారు, నా ఆస్తిలో సగం నీకు ఇస్తాను. వాడి తల తెగేకి ఏదైనా ఉపాయం చెప్పు గురు, ప్లీజ్. నేను మిమ్మల్ని 3 నెలల నుంచి అడుగుతున్నాను, ప్లీజ్ చేసి పెట్టు గురు. ఆ పనులన్నిటికి నువ్వే ఎక్స్పర్ట్, నీకెందుకు ఇంకొక ఎక్స్పర్ట్? ఎంత ఖర్చైనా పర్లేదు, బాంబే నుంచో కలకత్తా నుంచో రప్పించి పని ముగించు గురు. బాంబే కలకత్తా ఎందుకురా, వస్తున్నాడు చూడు పోకిరి రాజా. అయ్యో, తారుమారు అయిపోయిందిగా అంతా. విన్నెక్కడో చూశానబ్బా, ఎక్కడ చూశాను గుర్తు రావట్లా. వాడెవడో చెప్పు, మళ్ళీ రేపు నేను వస్తాను. అరే మామా, ఇప్పుడు వచ్చింది ఎవరో గుర్తుపట్టారా? మనందరికీ బాగా పెట్టాడుగా పోకిరి రాజా, వాడేరా వీడు. ఎవరావడా రారా. నువ్వు నా పేషెంట్? అవును సార్. కడుపులో ఏమైందో ఏమో. ఏమైందిరా? కడుపు నొప్పి సార్, కూర్చుంటా. రా ఇక్కడ కూర్చో. ఏం తిన్నావు నిన్న? చిత్రాన్నం సార్. చిత్రాన్నమా? అవును సార్. చెప్పిరా నాయన. తలనొప్పి కాదు సార్, కడుపు నొప్పి. అక్కడి నుంచి ఇక్కడి వరకు లింక్ ఉంటుందిరా. లింక్ ఉందిరా నాయన, నీకు తెలుదురా? లింక్ ఉంది. ఎత్రా చెయ్యి. అందుకే పొద్దున్నే నా మిసెస్ మగం చూసి వచ్చాను, తలకిందులు అవుతుంది. ఎత్రా నాయన, చేయొద్దు. జాగ్రత్త పెడుతున్నా, మళ్ళీ ఇచ్చిపో. సరే సార్. ఏం తిన్నా అన్నావు? చిత్రాన్నం సార్. డాబాకి వెళ్ళి తండూరు చికెన్ తిని అబద్ధాలు చెప్తావా? కొడితే కడుపు పెట్టు. కడుపు నొప్పి సార్, ఎక్కడెక్కడ ముట్టుతున్నా. చెయ్య మీరు కొడతావేమి? సరే సరే. కడుపు నొప్పి అని ముందే చెప్పాలి కదా, నేను అక్కడ పెట్టినాను. అయినా ఏదో సమస్య ఉందిరా. సార్ డాక్టర్ ఉన్నారా? అంతా సరిపోయింది, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నేను ఒక మందు ఇస్తాను, అది రాసుకో. చేతి అది ఇంకో చేతి ఆ చేతి. పేషెంట్లు ఎవరు ఎక్కువ కనిపించట్లేదే. ఒక్క నిమిషం అయిపోయింది. ఇది కంటికి రాసుకో తగ్గుతుంది. ఓకేనా? అట్లా ఓకే. అట్లా నువ్వు పోతా ఆమెను కొంచెం లోపల పంపా. కుంటుకుంటా పో, కడుపు నొప్పి తగ్గుతుంది. ఒక్క పేషెంట్ అయినా ఉన్నాడు కదా? ఉన్నారు మేడం. నమస్కారం డాక్టర్. నమస్తే, కూర్చో. థ్యాంక్ యూ సార్. మీ గురించి చాలా తెలుసుకున్నాను. నా గురించి? లావుగా ఉన్నవాడిని సన్నగా మారుస్తారంట. చెప్పింటారు. కరెక్ట్ చెప్పింటారు. అవును కరెక్ట్. చేశాను చాలా జనానికే చేశాను. లావు నేను సన్న చేశాను, సన్నగా లావు చేశాను. ఇక మేడం ఏంటి సమస్య? సార్ నా జాతకమే మారిపోయింది సార్. మా ఇంటి మొదలు వెళ్ళిపోయాడు సార్.
ఏదైనా దారి చూపించండి డాక్టర్ గారు, ఏదైనా దారి చూపించండి. అయ్యో దేవుడా కాపాడబ్బా, ఏదైనా చెయ్యండి, ఏదైనా చెయ్యండి డాక్టర్, ఏదైనా చెయ్యండి. నేనున్నానమ్మా, నీ సమస్య తీరుస్తానమ్మా. సన్నా చెన్ని చేస్తానమ్మా, సన్నా చేస్తాను. మా ఆయన నన్ను తీసుకెళ్ళటానికి ఏదైనా ఉపాయం చెప్పండి డాక్టర్, ఉపాయం చెప్పండి. ఒక్క నిమిషం బీపీ చెక్ చేసుకుంటున్నా. సరిగుందమ్మా, సరిగుందమ్మా. నువ్వు లావున్నావు అని నేను ఇల్లు వదిలి వెళ్ళాడమ్మా. అవును డాక్టర్. వయసు ఎంతమ్మా నీకు? 39 ఏళ్ళు. అయ్యో పాపం, చాలా చిన్న వయసు. సరే పడుకుంటారా? ఏమన్నా డాక్టర్? చెక్ చేసాకమ్మా. ఓ అలా చెప్పారా? అయ్యో. ఓకే, నీకు చెక్ చేసేదేమొద్దు, కొన్ని డైటింగ్ టిప్స్ చెప్తాను, వాటిని నువ్వు ఫాలో అయిపో. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే ఓకే డాక్టర్. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. సరే. 3 మాత్రలు తిన్నాక 3 చపాతి, దాంతోడికి అర్ధ గ్లాసు నీరు. ఇంతే. ఇలాగా 3 నెలలు తీసుకుంటే, 3 నెలలు సక్రమంగా తీసుకుంటే 10 కేజీలు సన్నగా అవుతారు. అవునా డాక్టర్? 10 కేజీలు. నువ్వు అవ్వలేదంటే నేను 10 కేజీలు పెరుగుతాను. సరే అండి. సరే మీరు వెళ్ళి రావచ్చండి. వెళ్ళి నమస్కారం. ఓకే. డాక్టర్ మీ ఫీజు? వద్దమ్మా, నువ్వు ఎప్పుడు సన్నగా అయితే అప్పుడే నాకు ఫీజు ఇయ్యమ్మా. వెళ్ళు. చాలా మంచి డాక్టర్. చపాతీ తినమని చెప్పారు, అది ఎప్పుడు తినాలో చెప్పనే లేదే. సరే వెళ్ళి అడుగుదాం. డాక్టర్! ఏమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎందుకమ్మా హార్ట్ అటాక్ వచ్చేలా గరుస్తున్నావు? ఏమైందమ్మా? సార్ మీరు చెప్పారు కదా 3 సార్లు చపాతీ తినమని. అవును. అది భోజనం ముందా లేక తిన్న తర్వాతనా? తల్లి, నువ్వు భోజనం ముందైనా తిను, భోజనం తర్వాత అయినా తినమ్మా తల్లి. నువ్వు సన్నగా అవుతావమ్మా. వెళ్ళమ్మా తల్లి, వెళ్ళమ్మా. సరే డాక్టర్, సరే వెళ్ళొస్తాను. సన్నగా అవుతావమ్మా. బాగుండమ్మా తల్లి. నా కర్మ 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 కర్మ. డబ్బులు రాలేదు, గిబ్బులు రాలేదు. పొద్దున్న నా భార్య పక్క చూసినప్పుడు అనుకున్నా ఇలాగైతుందని. కర్మ. గర్ల్ ఫ్రెండ్ పెట్టుకోవాలరా. అకస్మాత్తుగా ఎవరైనా కొట్టేకొస్తే జై జక్కమ్మ అని ఎస్కేప్ అవడానికి రా. పెట్రా ఫోను. ఉన్నట్టుండి కొట్టేకొచ్చాడు కదా. ముందుకు వచ్చాడంటే నరికేస్తాను. నా గురించి తెలుసా నీకు? నా గురించి తెలుసా నీకు? కొట్టదు మేడం. ఆనందరావు ఇంటి నుంచి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాడు కోటి. కోటే కోటే, నిన్ను చంపడానికి అధికారులు లక్షలు ఖర్చెట్టిస్తున్నారు, కానీ ఎవ్వడి వల్ల కాలేదు.
నీ శత్రువులు నూరి చెప్పినా నిన్ను కొట్టించడం ఎవ్వడి తరం కాలేదు. అయితే నేనొచ్చి నిన్ను చంపడానికి స్కెచ్ చేసి ఒక అమ్మాయిని ఉసిగొలిపి నీ ఫోటోకి దండేయించా. పేపర్ హలో ఒక్క నిమిషం ఉండు, అన్న మాట్లాడతాడు. హలో, ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు తెలియదురా వాడు నువ్వు ఒకటేనని. ఇప్పుడు తెలిసిందే నువ్వు చిల్లర డబ్బులకి ఆశపడేవాడువని. కూల్ కూల్, అరిచేది గిరిచేది నా దగ్గర పెట్టుకోవద్దు. నేనెవరో తెలుసా? పోకిరి రాజా. బాబాయ్ ఏం రాజా? ఇంకో 10 నిమిషాల్లో వాడు ఎక్కడ ఉంటాడు చూడు. రండి 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 రండి. అన్నగారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ ప్రాపర్టీ పైన పెద్ద లిటికేషన్ ఉంది ఫ్రమ్ 10 years నుంచి. అన్న వచ్చి ఎంట్రీ ఇచ్చి ఒకే ఒక చిటికేసి కూర్చున్నాడు. అదే టైంకి మీరు వచ్చి తగులుకున్నారు. సో మీకు డబ్బు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? మీరే డిసైడ్ చేసుకోండి. చూడు రాజా, నువ్వు ఒక్కడిని చంపగానే ఎదిగాను అని అనుకుంటున్నావు. నేను నీకన్నా ముందే ఎదిగాను, కానీ నీకు బ్రాండ్ ఉంది, నాకు లేదు. అయితే ఇప్పుడు ఏంటి? అన్న చెప్తున్నాడు స్పాట్ లో సెటిల్మెంట్ చేయాలంట. మీరు చేయకుంటే అన్న మీకేమి చేయడు, మీరు వెళ్ళిపోవచ్చు. పోతా కాళ్ళని ఒంటి పూసుకొని పోండి. మీరే డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ డబ్బులు ఇచ్చేద్దాం, తర్వాత చూసుకుందాం. జక్కమ్మా, ఇలాగే 2-3 సెటిల్మెంట్ చేస్తే మా ఓనర్కి టాటా చెప్పి పని మానేస్తా. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. రాజా రాజా ఏమైంది? ఏం లేదు, డీలింగ్ ముగిసింది, రేపు సెటిల్ చేస్తారంట. ఇదిగో ఒకే ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు. జకమా ఏమైంది? ఇది ఇంజన్లోని ఏమో అయినట్టుందే మేడం. ఇంజన్లోని ఏమో ప్రాబ్లం అయింది మేడం. ఇది రెడీ అయ్యేకి 1 hour పడుతుంది మేడం. నన్ను కొడితే కారు స్టార్ట్ కాదు మేడం. ఏదో బండి వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి, వస్తాను.
తొందరగా కార్ రిపేర్ చేయించుకోండిరా. సరే మేడం. జకమా మంచి టైంకే చేయించావే. దీపిక పడుకున్న పిక్చర్ చూపిస్తున్నా, రారా రావా? ఓకే వదిలే. ఇదెవరు? విద్యాబాలను పిక్చర్ చూపిస్తున్నా, రారా? ఇది చూపించిన రావా? డబ్బారా నువ్వు? డబ్బా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూడు. సన్నీ లియోని పిక్చర్ చూపిస్తున్నా, రారా? సన్నీ లియోని పిక్చర్ చూపిస్తున్నా, రా 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 రా. కమాన్ ఫాలో మీ. నువ్వు ఒక పోకిరి, వాడొక పోకిరి, ఇద్దరు సరిగా ఉన్నారు. ఆ పోకిరిని చంపడానికి ఏదైనా ఐడియా ఏంట్రా అంటే అన్ని ఫ్లాప్ అయ్యే ఐడియాలు ఇస్తున్నారు కదరా అన్నా. అది అయ్యే పనేనా చెప్పు? ఈ ఐడియా ఏమైనా ఫెయిల్ అయితే రౌడీజం ఫీల్డ్ వదిలేస్తానన్నా. అలా అంటావా? అయితే ఓకే, డన్ను. నిన్నెలా కొట్టాడో వాడిని అలాగే కొట్టాలి. నా కాలన్నా ఇరిగింది, వాడిదైతే ఏకంగా పర్మనెంట్ గా పోవాలి. వాడిని ఫేస్ టు ఫేస్ కొట్టనీకి అవ్వదు, అందుకే ఇలాగే కొట్టాలి. పోయిన మర్యాద అంతా మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. ఆ కోటిగాడు పోయినట్టే ఈ రాజాగాడు పోతే నాకు పోయిన కాలు తిరిగి వచ్చినంత ఆనందం. నువ్వు సూపర్ అన్నా. నువ్వు ఎక్కడో చూసినట్టుందబ్బా. ఏంటి తాత? నువ్వు ఎవరింట్లో ఉండేదప్పా? ఆహా, అలాగా. తాత, వర్షం పడేలా ఉంది. ఆఫీస్ దగ్గర నా లవర్ వెయిట్ చేస్తా ఉంటుంది. నాలెవరు వెయిట్ చేస్తూ ఉంటది. ఆసుపత్రిలో నా భార్య ఉంది, నేను చూసుకుని తీరాలి. అది నా బాధ్యత. అందుకే ఇంతసేపు ఉండాల్సి వచ్చింది. మా ఆస్తి కొన్నవాడు మోసం చేశాడు. అమ్మిన డబ్బులు అడగడానికి వెళ్తే నిన్ను కొడతాను, చంపుతానని బెదిరిస్తున్నాడు. వాళ్ళనే బతకనీయండి. తాత, నువ్వు చెప్పేది నిజమైతే వాడెక్కడున్నాడు చూపించు తాత. నా తల అడ్డం పెట్టైనా నీకు న్యాయం చేపిస్తాను. पोखरी राजा बम 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 एलपी के आजा बम 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 he's strong he's wrong he's wrong he's strong hey पोखरी राजा बम 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 परसोनी बाजा बम 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 पोखरी राजा పట్టుకొని వచ్చావు సార్, ఆ రౌడీ వాళ్ళు నన్ను వెంబడించారు సార్. వాళ్ళ నుంచి తప్పించుకోవాలని. ఆ ఏసీపీ ఈ పాటికే రాజాని కాల్ చేసి ఉంటాడు. ఏంట్రా సౌండ్స్ ఏం రావట్లేదు? నువ్వేం భయపడకు. సరే సార్. నువ్వు చెప్పేది నిజమైతే తీసుకో నా కార్డు. ఓకే సార్. దీంట్లో నా నంబర్ ఉంది. ఫస్ట్ వాడిని కొట్టేసి తర్వాత నాకు కాల్ చెయ్యి. అలాగే. మిగిలింది నేను చూసుకుంటాను. ఈ ఐడియా ఉన్న అటు ఇటు అయితే వాడు నన్ను వదులుతాడా? చూడు, నువ్వేం భయపడకు. ఈ అండర్వరల్డ్ డాన్ వచ్చినా ఎవ్వడేం చేయలేడు. ఈ పోలీస్ ఉండేదే క్రైమ్ ని అవాయిడ్ చేయడానికి. సరే సార్. ఏం చూస్తున్నావురా? ఎక్సలెంటర్ తొక్కు తొక్కు. వాళ్ళు నా నుంచి తప్పించుకున్నారు. దొరకాలి, వాళ్ళు గట్టిగా ఉంటుంది నా చేతిలో. ఎప్పటికప్పుడు కనపడిపోతారా? అప్పుడు చెప్తాను వాళ్ళ పని. సరే, ఏదో ఆలోచిద్దాంలే. మరి ఇప్పుడు రాజా? ఏం చేద్దాం?
అర్థం కావట్లేదు. కన్నా తండ్రి ఎలా ఉన్నావుపా? అమ్మా నువ్వు బాబు తండ్రి బుజ్జి అంటే చాలా బాగుంటుందమ్మా. నువ్వు ఎంత మాట్లాడినా తక్కువేనమ్మా. ఎందుకు ఇలా అంటున్నావు? వదిలమ్మా చెయ్యి. ఇప్పుడే నా నుంచి ఒకడు తప్పించుకుపోయాడు. వాళ్ళకి నువ్వు నన్ను మాయ చేయడానికి వచ్చావా? వదిలమ్మా చెయ్యి. ఎందుకు ఇలా అంటున్నావు? నేను మీ అమ్మని కాదా? నువ్వు నా కొడుకు కాదా? పదరా ఇంటికి వెళ్దాం. నీ కాళ్ళు పట్టుకుంటానురా. బాబు కన్నా తండ్రి ఊరుకోమ్మా ఊరుకో, నేను వెతికి తీసుకొస్తానుగా. తెలివి తక్కువాడా, నిన్నెత్తుకొని సాకినట్టే కదరా వాడిని ఎత్తుకొని సాకాను. నా కడుపు తిప్పి నీకేం అర్థం అవుతుందిరా? పోరా పోయి తీసుకురా పోరా వాడిని. నా మాట వినేటట్టయితే నా పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది? అయ్యో అమ్మా, నాకు నా ఫ్రెండ్స్ కి 3 రోజుల నుంచి ఇదే పని. కొంచెం ధైర్యంగా ఉండు, వెతికి తీసుకొస్తానమ్మా. రండ్రా. గొడవ డెఫినెట్గా అవుతుంది. మా నుంచి వాడైనా చావాలి, లేదా మేమైనా తప్పించుకొని పోవాలి. ఇవన్నీ జరిగేలోపు నా కాలు పోతుంది. అంతలోనే జారుకుంటే మంచిది. ఏదైనా ఐడియా ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళ ముఖాలు చూస్తుంటే ఏ పనులు చేసినట్లేదు. చూడన్నా, ఊరికే ఆలోచిస్తే ఏ పని అవ్వదు. నేను ఫేస్ టు ఫేస్ ఏమీ చేయలేను. బాగా ఆలోచించి మంచి ఐడియా వేయాలి, లేదంటే తిరిగి మనకి దెబ్బ కొడుతుంది. వాడు కోటినే చంపాడు, ఆ పాపాన్ని వేరే చంపేశాడు. మనమే ఒక లెక్క అన్నా వాడికి. అక్కడ ఏసీపీ చూస్తే ఒక్కొన్ని స్టేషన్లో తీసేసి కుమ్మేస్తున్నాడన్నా. ఆ ఏసీపీ రాజన్న వీడు కుమ్మక్క ఏం చేస్తున్నారో తెలియట్లేదన్నా. పైనుంచి కింద దాకా ఊగుతా మాట్లాడుతున్నావంటే దీంట్లో ఏదో విషయం ఉందని తెలుసు. ఈ ఐడియాలని వేస్ట్ అయినా వాడెత్తిన కత్తికి ఏదో గొంతు తెగి పడాల్సిందే. ఏదైనా మంచి ఐడియాలు ఇయ్యరా అంటే చచ్చ ఐడియాలు ఇస్తారా? ఐడియా ఇస్తాంట ఐడియా. నేనేం కూడా మేక. ఉన్నదొకటే దారి. ఆ రాజాగాడిని మనమే చంపేద్దాం. వాడి కోసం మనం ఎతకడం, మన కోసం వాడెతకడం, ఈ ప్లాన్లేం వద్దు. మనమే డైరెక్ట్ గా అటాక్ చేద్దాం. పోతే వాడు, ఉంటే మనం. తీరా కత్తి. చూడండి కీర్తి గారు, రాజా పర్ఫెక్ట్గా ఆల్ రైట్. నువ్వు చాలా కేర్ తీసుకొని దగ్గర నుంచి చూసావు కదా, ఇక్కడ నుంచి అలాగే చూసుకో. చాలా బాగుంటుంది అతని ఆరోగ్యం. ఓకే. ఇప్పుడు దాకా ఎక్కడే ఉండేవాళ్ళనా? ఇప్పుడే వెళ్ళిపోయానా? నువ్వే చూసుకోనా? నిన్ను చూడరా, నేను పంపిస్తే వాడు నాకే చెప్తున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని. ఇక్కడంతా చూడు. ఇదంతా చూస్తే నీకేదైనా గుర్తొస్తుందా? ఇక్కడే ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద గుట్ట వస్తుంది. ఇలాగే గుట్టదానికని అది పెద్ద నది వస్తుంది. ఆ నది దాటి వెళ్ళగానే మా ఊరు వచ్చేస్తుంది. అవునవునవును.
అక్కడ మా అమ్మ ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, మా తాతయ్య ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు. మాది పెద్ద ఫ్యామిలీ. హలో సార్, నేను కీర్తి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ న్యూస్. ఈస్ గెటింగ్ హిస్ మెమొరీ బ్యాక్ అండ్ ఈస్ టెల్లింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. కష్టపడి ట్రీట్మెంట్ ఇప్పించినందుకు ఫలితం దక్కింది రాజా. ఏ రాజా, బాబాయ్ బండి తీ త్వరగా. దేంట్రా మీ అన్నని? ఎవడ్రా అన్నా? ఎవడ్రా తమ్ముడు? నేనేం అన్యాయం చేశానురా నీకు? నాకు అన్న అవసరం లేదురా. ఆస్తి ఆస్తి కావాలి. మన పని వేరే వాళ్ళు చేస్తున్నారు. మీకు అది ఇంగ్లీష్ లో చెప్పాలరా? ఎస్కేప్. ఎంతో పెద్ద పెద్ద నా కొడుకుల్ని లేపేసాం. వీడేంట్రా ఇంకా సావకుండా ఉన్నాడు రాయ్. రే నా యాల్ది పందికైతే 10 పిల్లలు. నేను సింహం, గర్జించే సింహానిరా. నాది ఒక్కటే గురి. వీనికి ఇలా కొడితే వేస్ట్. కొడితే తల వేరే మొండం వేరే వాళ్ళ అలా కొట్టండి రావండి. ఇమీడియట్ గా కమిషనర్ ఆఫీస్కి రా. కమిషనర్ ఏదో మీటింగ్ పిలిచారు. విషయం ఏంటో నాకు తెలియదు. ఇట్స్ అన్ అర్జెంట్. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. నువ్వు త్వరగా వచ్చి కమ్ ఫాస్ట్. ఓకే? ఎస్ సార్. అబద్ధాలు చెప్తే అంతే తెలుసు కదా. నేను రాజుగారి ఇంట్లో పని మానేసి ఏరే ఇంటికి పనికి వెళ్తున్నానండి. ఆ రాజుగారి పిల్లల్ని మాత్రం నేనే ఆడింతున్నానండి. పెంచి పెద్ద చేసింది నేనే సార్. సరే నిజం చెప్పు. మీరు అనుకుంటున్నట్టు ఆరంత పెద్ద రౌడీ కాదు సార్. మరి చిల్లర తిరిగే వ్యక్తి కూడా కాదండి అతను. ఈ రామాపురంలో బాగా డబ్బున్న వ్యక్తులంటే ఆ రాజుగారేనండి. ఆ రాజుగారు మా ఊరు అక్కడికే కాదండి, ఈ చుట్టుపక్కల ఉన్న 7 ఊళ్ళకి కూడా పంచాయతీ చేసి న్యాయం చెప్పేవారు. ఆయన తీర్పు ఎలా ఉండేదంటే
సుప్రీంకోర్టు తీర్పు కూడా పనికిరా సార్. వారికి 3 పిల్లలండి. పెద్దవాడు రాజన్న, రెండోవాడు వీరన్న, ఇంకొకరు ముద్దుగా చూసుకునే కూతురుండేది. ఆమెకి పెళ్లి చేసి ఆమెకి పొలము ఇల్లు అన్నీ ఇచ్చి ఈ ఊళ్ళోనే ఉంచారు. వాళ్ళు 106 ఎకరాలకి యజమాని సార్. వారికి ఎవరూ శత్రువులు కూడా లేరు. అంతలోనే వాళ్ళింట్లో ఒక ద్రోహి పుట్టుకొచ్చాడు. మరి వాళ్ళెవరో కాదు సార్, వాళ్ళ పెద్ద కొడుకే రాజన్న. చెప్పిందంత అర్థమైంది కదరా, మిస్ అవ్వకూడదు. తెలుసు కదా నా గురించి. ఏయ్, నాన్న రై రండ్రా. ఏయ్, నా ఊరిలో ఉచ్చపోయాలన్న నా పర్మిషన్ తీసుకోవాలి. విషయం చాలా పెద్దది. నాకు అగ్రిమెంట్ అయిన నా ప్లేస్ నే నీ జనాన్ని వేసుకుని జింకల పోటీ ఆడడానికి నా దగ్గరికి వచ్చావా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? सुनो रे, तुम कितना लंबा है उससे भी बड़ा मेरा पास सोने की ढेर है. तुम कितना वजन है उससे भी ज्यादा मेरा पास डायमंड का खजाना है. అట్లా అంటే ఏంద్రా? అనో నీ దగ్గర ఎంత దమ్ము ఉంటే అంత క్యాష్ ఉందంటున్నావు వాడి దగ్గర. నువ్వెంత వెయిట్ ఉన్నావో అంత వెయిట్ గల వజ్రాలు ఉన్నాయంటున్నావు వాడి దగ్గర. నాకు అసలే సస్తే ఇన్సూరెన్స్ లేదనో. నిజమనో? వస్తానో. గుర్తు పెట్టుకోండి, మమ్మల్ని ఎదిరిస్తే ఇదే గతపడుతుంది. మా అన్న అంటే ఏంటో తెలుసు కదరా. తెలుసు కూడా ఎంత దూరం వచ్చారా? ఊరుకూరుకొని పొలం చూసుకోవడానికి నేనేమన్నా లూజా? అందుకే డబ్బులు ఇచ్చే ముందు రాయించుకున్నా. పోతా ఉండు. చెప్పే అర్థం కావట్లేదు. పోమ్మా పో. సరే పెద్ద డబ్బులు ధర్మానికి ఇచ్చానా? అరే పెద్దోడా, ఏందిరా నువ్వు చేసేదే? ఆ రోజే చెప్పానురా నీకు. చూడు, మనసుంటేనే సాయం చేయి, లేకపోతే వద్దు. వడ్డీ లావాదేవీలు ఇవన్నీ మంచి కావురా. నీ ఆస్తిని కాపాడుకో, కానీ వడ్డీ వ్యాపారం వద్దు. ఏ వడ్డీ ఇచ్చేవాడి కడుపులో నేను పుట్టలేదు. అయితే నువ్వు నాయనా, నీకేదైనా మంచి చేయాలనిపిస్తే అది ఊరి వరకే పెట్టుకో. ఈ వ్యవహారంలో ఏలు పెట్టబాకో. పోమ్మా బయటికి. పోయా పోయా బయటికి. ఇక్కడ నుంచి పొలం దగ్గర రావద్దు. ఇదే లాస్ట్. పోండి. ఏమండే, నాకు డౌట్. ఏందది? ఎలక్షన్ కి నువ్వే ఎందుకు తీసుకోకూడదు? ఎందుకో తెలిసినే, నేను ఎలక్షన్ లో నిలబడొచ్చు. అయితే మా చిన్న నిలబడినాడు. ఎలక్షన్ కి అయ్యే ఖర్చంతా ఆడే పెడుతున్నాడు. పోతే ఆడితే డబ్బులు పెడితే గెలిచినావంటే గెలిస్తే నేనే రాజకీయాన్ని ఏలెత్తా తెలుసా? ఎట్లా ఎట్లా దుడ్లు సంపాదిస్తా చూడు. అది సరే, అయ్యోరు వెళ్ళిపోతున్నారు. రా. వాడు ఎలాంటి ద్రోహి అంటే నిజంగా వాడి కుటుంబాన్ని కూడా చంపేశారు అక్కడ. బయటికి నడవే. ఏంటి ఏంటి అరుస్తున్నావు? బయటికి చెప్తాను ఇవాళ. అదవే అన్నా, దీన్ని ఇలాగే వదిలేస్తే అందరూ దీని బుద్ధి నేర్చుకుంటారు. వదకూడదు దీన్ని. చావే చావు. నిన్ను ఎవరైనా పోలీసు సాక్ష్యమని ఎవరైనా ఎగస్ట్రాల్ చేస్తే దీనికి పట్టిన గతే మీకు పడుతుంది. దీన్ని కొట్టడం చూసి దాని మొగుడు ఇంకా రాడన్నా. పరిగెత్తుకుంటూ వస్తాడు. చిన్నానా బండెక్కు. ఇంతవరకు చేసిన చాలు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదబ్బా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చచ్చిందేమో ఇది. వస్తే సావని ఎక్కువ బండే. వస్తున్నా, ఎక్కుతున్నా. అయ్యని ఎదుర్కొని సస్తున్నావు కదా.
పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేశారు. కానీ వాడికి ఎవరు ఎదురు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు సార్. ఎవరో రారు కూడా. ఒక పిల్లవాడు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాడు కూడా. అతను ఎవరో కాదు, వాళ్ళ రెండో కొడుకు వీరన్న. అతని కొడుకే ఈ రాజా. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప ముద్దాయికి నేటి నుంచి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అతను సాక్ష్యం చెప్పాడని రాజా అని పిలవాల్సిన వాళ్ళందరూ అతని పోకిరి రాజా అని పిలిచారు సార్. దాంతో అతను దూరం అయ్యాడు సార్. అయితే వాళ్ళ మామ, అత్త ఇతని మీదే ప్రాణాలు పెట్టుకున్నారు సార్. వాళ్ళ ఇంట్లో పుట్టిన కనక అంటే రాజాకి పంచ ప్రాణాలు. ఇద్దరు ఒకరినొకరు వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు సార్. రసజలధారని చల్లచల్లమైనది ప్రేమ కౌగించదా ఎద సంగడి పలుకు ప్రేమ బాటగా సౌవరి ఇందు కదిలించి ప్రేమ పలుకు మాట ప్రేమ సకల
పాత పిక్చర్ శ్రీదేవిలాగే ఉంది. ఏదో ఒకటి ఐడియా చిక్కింది. పంచ చిన్నదైనా పర్వాలేదు. శ్రీదేవి చూస్తా ఉండలేదు. చెడ్డి తీసేయ్. ఈ చెడ్డి తీస్తే ఆనందం ఎంత సుఖంగా ఉంటుందో. ఇప్పుడు ఏనోటో అమ్మ లూజా నాన్న లూజా. వర్కౌట్ అయినా వచ్చు, ముందే చూసుకోవాలి. ఏమేమో చేస్తా, ఇది చేయలేదా? పిండు పిండు శక్తి పిండు శక్తి తీరా. ఇల్లప్ప ఎక్కడ్రా నాయనా? బాగుంది చల్లగా బాగుంది. ఎలాగో ఈరోజు రావు కాలంలో లేదు, లేకపోతే వీటితో కొట్టించుకునేవాడిని. అమ్మో, స్త్రీ చేస్తే పుణ్యం వస్తుంది అనుకున్నా కానీ సింహం వస్తుంది అనుకోలేదు. పోతే పోనీలే. అమ్మో, సద్దాన్ని పోయింది, తప్పిపోయింది ప్రమాదం. నా లవ్ స్టార్ట్ చేసుకుంటా. ఎక్కడ చెడ్డి? నా మీద లవ్ అయ్యి వీళ్ళు ఏమన్నా తీసి పెట్టుకున్నారా, లేకపోతే ఈమెసుకుందా? దాని డౌట్ క్లియర్ చేసుకుంటా. ఎక్కడా? ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు. చెడ్డి ఇకపోయినా పర్వాలేదు, హస్బెండ్స్ తీసుకో కొట్టద్దు. నమస్కారం. ఏంటన్నా ఆ సైడ్ నుంచి ఎవరు నమస్కారం పెట్టట్లేదు? ఏందన్నా ఇది? మన ఊరు చాలా బాగా కానొస్తా ఉంది. ఏం సీతారామయ్య, బాగున్నావా? నమస్కారం. అమ్మా ఐస్ క్రీమ్. రాజా వస్తాడు, వాడికి ఒకటి ఉంచే. పో అమ్మా, ఒకటే ఉంది. ఐస్ ಹುಡುಗಿ ವಯಸ್ಸು జమ్మాయిస్. ఇలాగే కావాలి నీకు, ఇలాగే జరగాలి. నన్ను వదిలేసి ఐస్ క్రీమ్ తింటావా? బట్టలన్నీ బాగున్నాయి ఇప్పుడు. హెల్ప్ చేసేది వదిలేసి నవ్వుతున్నావా నువ్వు? హెల్ప్ చేయాలా నీకు? సరే రా నాన్న. అమ్మా, ఏంటే? నాన్న స్నానానికి నీళ్లు పెట్టమన్నాడు, పెట్టావా? సరే. పెళ్ళయ్యే వరకు ఇక్కడ నుండి పై వరకు మాత్రమే పర్మిషన్, మిగిలిందంతా తర్వాతే. ఒంటి మీద కొంచెం ఉంది, నువ్వు అంటే తుడిచేస్తాను. ఇప్పుడే అవన్నీ కుదరవు. ఏంటి అల్లుడు గారు? ఏంది మామ, మీ కూతురు ఒకటిస్తే ఒకటి ఇవ్వదు, ఇలా అయితే ఎలాగా? అయ్యో అల్లుడు గారు, నువ్వే కొద్దిగా లక్కీ. నీ లవరు ఒక ముద్దైనా ఇస్తుంది,
నేను మీ అత్తను లవ్ చేసే కాలంలో ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు. పెళ్లి రోజు దగ్గరలో ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఏయ్ 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 హలో మేడం నీకు పెళ్ళైందా? ఆ పిల్ల అరే ఇక్కడ ఇవ్వన్నా. హలో చెప్పండి. సార్ మీకు పెళ్ళైందా? లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. చెప్పండి. అక్కడ నుంచి మీకు ఒక 3000 గిఫ్ట్ వోచర్ వచ్చింది. ఆ. మీ పెళ్ళై ఉంటే మీరు మీ భార్య కలిసి వచ్చి గిఫ్ట్ వోచర్ ని కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. పెళ్ళైన భార్యాభర్తలకు మాత్రమే ఈ అవకాశం. కనుక పెళ్లి చేసుకున్న వాళ్ళకి 3000 ఇస్తారంట. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఒక ఐడియా. ఏంటది? నీకు పెళ్ళయిందా? లేదు. అయితే ఒకటి ప్లాన్ చేద్దాం. చూడు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మొగుడు పెళ్ళాలు అవుదాం. 3000 సైలెంట్ గా మనమే నొక్కేద్దాం. 1500 నీకు, ఓ 1500 నాకు. ఎలా ఉంది? నాన్సెన్స్. బెటర్ ఫోన్. నా ముందే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ఏ కనుక నా మాట విను కనుక. అయ్యో నాతో కనుక ప్లీజ్. కనుక నిన్నేనే కనుక. కనుక ప్లీజ్ కనుక ఆగు. తీసుకున్నాను. ఇప్పుడు దొరికాడు. ఇప్పుడు చెప్తాను పని. ఏ కర్రేది నీ అయ్యా. చేతిలో కెమెరా పట్టుకుని కనపడిన అమ్మాయిని ప్రతి అమ్మాయిని ఫోటో తీస్తుంటాడు. అన్ని కంత్రి బుద్ధులే వేడికి. నువ్వు వెళ్ళకపోతే నీకు పడతాయి ఇప్పుడు. కనుక నిలబడు. ఒరే దొంగ, నిన్న నా జేబులో డబ్బులు కొట్టేశావు కదా, నీకెలా తెలిసింది నేను మీ అమ్మకి చెప్పానని? తీసుకోరా, నీకెంత కావాలో తీసుకో. తీసుకోరా. చూడు మావయ్య, నన్ను తిడుతున్నాడు. వాడికంటే వేరే పనేం లేదు. ఊరంతా తిరుగుతాడు పోకిరినాయాలు. నీకు వేరే పని లేదమ్మా. పోదాం పదా. యూజ్లెస్ ఫెలో. నువ్వు వాళ్ళ కావద్దురా కన్నా. నిలబడవే సరిగ్గా. అయ్యో, అయ్యో, మా అమ్మకే రాదు, ఇంకా నాకేమొస్తుంది చీర కట్టుకోవటం. అయ్యో, ఎలా చేసేది ఇప్పుడు? అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా చీర కట్టుకోవటం? ఏం చేయాలి ఇప్పుడు? అరే నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. నువ్వు అస్సలు దాని గురించి ఏం బాధపడద్దు. నేను చూసుకుంటాను. డోంట్ వరీ, ఓకేనా? అస్సలు నువ్వు బాధపడద్దు, నేను చూసుకుంటాను. నువ్వు ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. బాయ్ బాయ్. ఏంటి? అమ్మా నాన్న సైలెంట్ గా రా, ఇలా చీర కట్టు. ఏమైందే? అరే ఏమైందో చెప్పు. ఎవరినో వస్తే ప్లీజ్ హెల్ప్. సరే నీ ఇష్టం. ముందు కడుతున్నాగా. చీర కట్టాలనా? ఏమే? వద్దమ్మా, నేను కట్టుకుంటాను, నువ్వు వెళ్ళు. చీర నువ్వు కట్టుకుంటావా? తెలిసిందిలే. లూజు ముద్దు ఆఫ్ చెయ్యి. మొబైల్ ఆఫ్ చెయ్యి. ఆఫ్ చెయ్యి. ఆఫ్ చెయ్యి. కనపడలేదు.
చీకటి 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 అంతా చీకటి రా. ఏం చీకటి? కెమెరాలో ఏమీ కనబడతా ఉండలేదురా, అంతా చీకటి రా. లోపల వేస్తే కదా నాకు కనిపించేది. ఏంట్రా? బ్యాటరీ అన్ను. బ్యాటరీ వేసి ఇంత బిల్డప్ నా కొడక. తీసుకోను. లడ్డు నాయాలా పెట్టేదైనా కరెక్ట్ గా పెట్టు. లోపలికి పెడితే కదరా పనిచేసేది. నిజమేనా? అయ్యని కనపడుతుంది కనపడుతుంది. పచ్చని చెట్లు చేపలు అన్ని కనపడుతున్నాయి. ఏమైంది ఇడికి? మళ్ళీ లేచాడు. కిలో లెక్క తింటే ఇంకేమవుతుంది? బలిసింది చూడు, పంది పలిసినట్టు బలిసింది. మళ్ళీ అదే ప్రాబ్లం. పోనీ ఆచిక్ 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 ఆచియా. నేను ఇచ్చిన గాలికి ఇంత పవరా వాడిపోయి పడ్డాను. చిన్న పడిపోయాడు. చచ్చిపోతా. కాలము ఎప్పట్లా ఉండదు. అయినంత త్వరగా కనక రాజుకు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయి. ఈ పరిస్థితులన్నీ చూస్తా ఉంటే నాకెందుకో మంచిగా అనిపించట్లేదు. ఎందుకో భయం అవుతుంది. సరే మామ. చూడు, పెద్దోన్ని కలిసి చిన్నోన్ని కలిసి పెళ్లి విషయం మాట్లాడు. పిల్లలు బాగుండాలి, నాకు అదే ముఖ్యం. సరే సరే, అంతా దేవుడు మీకు చల్లగా చూడాలి. వస్తాను మామ. ఎలా ఉన్నారు యజమాన్ గారు? ఇలాగున్నానప్పా. అది కాదు యజమాన్ గారు, మీరెందుకు ఇలా చేశారు? మీ తీర్పు చెప్పేటప్పుడు చాలా బాగుండేది, ఎందుకు గౌడు కప్ప చెప్పారు? అప్పా, ఇంట్లో కొడుకులే నా మాట వినట్లేదు. ఊర్లో పంచాయతీ నేనేం చేస్తాను? అది నిజమే. ఈ ఊర్లో న్యాయం ఎప్పుడో చచ్చిపోయింది. నెమ్మదిగా బతకడమే ఎప్పుడు. మీరు తీర్పు ఇచ్చినప్పుడు స్వర్గంలా ఉండేది, ఇప్పుడు నరకం అయిపోయింది. వస్తాను యజమాన్ గారు, ఆరోగ్యం చూసుకోండి. వెళ్ళిరాప్ప. దేవుడా, ఊరికే ఉండు. లక్ష్మీ చంద్రికకి మోసం చేశావంట. అయ్యో చిన్ని, ఊరు జనం చాలా అనుకుంటారు. నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద ప్రేమ చూపిస్తున్నందుకు వాళ్ళ కడుపు గాలి నా మీద నిందలేస్తున్నారు చిన్ని. నువ్వు వాళ్ళ గురించి చింత చేయకు. ఊరి జనం ఇలా అనుకుంటున్నారు కదా, మరి వాళ్ళ నోరెలా మూపించాలి? అయ్యో చిన్ని, ఎవరేమనుకున్నా నిన్నే నేను పెళ్లి చేసుకునేది. అయ్యో, నా మీద నమ్మకం లేదా? వాళ్ళు నా మీద ఎన్ని చెప్పినా నువ్వు నమ్ముతున్నావు కదా, నేను నీకు నమ్మకం కదా. ఏ ఏ నవ్వు, ఏ నవ్వు నవ్వు. నేను నిన్ను నమ్మి నా మనసు, నా సర్వం నీకే ఇచ్చేశాను. తొందరగా మన పెళ్లి విషయం మన ఇంట్లో మాట్లాడు, సరేనా? అయ్యో, టైం అయింది, నేను పోతున్నా. ఏయ్, పోవాలి, రా. నువ్వు వస్తున్నావని గుడ్ న్యూస్ తెచ్చాను, కూర్చో చెప్తాను. ఏందది? ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. వావ్, స్వీట్ తెచ్చారా? ఏంది విషయం? విషయం ఏంటంటే మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు, అందుకే స్వీట్స్ తీసుకొచ్చాను. ఆను ఆను, తిను తిను, కొద్దిగా తిను తిను, ఈ కొద్దిగా తిను, కొద్దిగా నా కోసం తిను, ఈ కొద్దిగా తిను, కొద్దిగా తిను తిను. తిను తిను తిను, నాకైతే ఇది స్వీట్, నీకైతే ఇది విషం. తిను 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 తిను. నీలాంటి వాళ్ళందరికి తాళి కట్టుకుంటూ పోతుంటే నా ఇంటి కాంపౌండ్ మొత్తం నిండిపోతుంది.
7 ఊర్లకు న్యాయం చెప్పే పెద్దవాళ్ళు మీరు. ఊరి జనానికి ఉపకారం చేయాలి. అలా కాకుండా ఊరి జనాలు పొట్టకొడుతూ చేయకూడని పనులన్నీ చేస్తూ ఇప్పుడు రొమ్ము విరుచుకుని తిరుగుతున్నారు కదరా. మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉందిరా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? రాజా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆపో. ప్రపంచంలో ఎవరు చేయలేంది మేము చేయలేదు. ఏ రాజా, నిన్ను పుట్టించిన జైలుకి పంపించావు నువ్వు. ఏ రాజా, ఏందిరా మాట్లాడ కిడిస్తే ఓ ఎగురుతాండవో? మేము హవా నడుపుతూ వస్తున్నాము. ఒకప్పుడు మన ఇల్లు బృందావనంలా ఉండేది. అదే మన ఇల్లు ఎప్పుడు పుణ్యక్షేత్రం, పుణ్యస్థలం, దేవాలయంలా ఉండేది. అదే ఈరోజు హల్కా లుచ్చ లఫింగ్లా నిండిపోయారు. ఇవాళ రేపో ఈ బృందావనం లాంటి ఇల్లు కటకటాలు లేకపోతే జైల్లో తయారవుతుంది. మూసుకోరా రాజా, చాలా చూసినాము. ఈరోజే లాస్ట్. ఎప్పటి నుండి నువ్వు నీ కొడుకులు చేస్తున్న పని ఆపేయాలి. లేదంటే ఏ జాతరకి ఎవరిని బలిస్తానో, ఏ గుమ్మానికి ఎవరి తలకే వేలాడగడతానో నాకే తెలీదు. జాగ్రత్త. పేరుకి సింహం, చిరుత, ఏనుగు, పులి, చూసేకి వద్దు, నాతో ఆటలొద్దు, అడ్డులే. రండ్ర రేయ్. మా నాన్న కూడా అలాగే అంటుంటాడు, మెంటల్ అని. కానీ నాకు సరిగ్గా తెలీదు. నేను లూజో కాదో మీరే కన్ఫర్మ్ చేయాలి. చూడే, ఆ పోకిరి గారి చేష్టలు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇదేనా నీ పెంపకం? చూడు, వాడు మనింటోళ్ళకే వార్నింగ్ ఇస్తున్నాడు. వాడికి నేను ముఖ్యమా, ఊరు జనం ముఖ్యమా? ఏమండి, మన ఇంటి వాళ్ళు చేసే పని ఇలాగే ఉంటుంది. బయట వాళ్ళు ఊరికే అంటారా? మా ఇంట్లో ఒక పెద్ద తలకాయ ఉందని ఈ ఊరు జనానికి ఇప్పుడే తెలిసింది. వాడు నీలాగే ఉంటే ఇలాగే చెడిపోయేవాడు. బెదురుకొని భయపడే కాలం పోయింది. వాడు మనసు పడితే ఈ ఊరికి యజమాని అయినా అవ్వచ్చు. వాడి తాతలాగే. వాడు చేసేదంతా కరెక్ట్. నీకేం తెలుసు? మీ అన్నదమ్ముళ్ళిద్దరూ
బుద్ధి మార్చుకొని మీ పరువు నిలబెట్టండి. తొందరగా పని చేయండి రా. కూలితో పాటు ఫుల్ బాటిల్ అడిగినారుగా, తొందరగా పని చేయండి రే. చిన్నైనా ఇట్లా జరుగుతూ ఉంటే నువ్వు జైలుకు పోయినట్లే నేను జైలుకు పోతాను. ఊరంతా మారిపోతారు. ఎట్టా ఈయన దారికి తెచ్చాడితే 10 గంటల ఫ్లైట్కి ప్రవీణ్ అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కారేమో ఇంకా రిపేర్ అవ్వలేదు. అక్కడేం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ప్రవీణ్ ని పెళ్లికి 1 వారం ముందు రమ్మంటే ఇప్పుడా వచ్చేది? వాడు రాని చెప్తా వాడి పని. చిన్నైనా అదేందో సక్కంగా విషయానికి రా. చూడమ్మా, ఈ టైము చాలా బాగుంది. అదృష్టం కలిసి వచ్చేటప్పుడు కాదని చెప్పకు. నీ కూతుర్ని ఎంత బాగా చూసుకున్నావు, ముద్దు ముద్దుగా కాలికి మట్టి అంటకుండా పెంచావు. నీకు మనసెలా వచ్చిందమ్మా ఆ పోగురు గనికి ఇవ్వడానికి? మీకు మీ ఆయనకి మీకు తెలివి ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూడమ్మా, నీ కూతుర్ని మా రాజాకిచ్చి చేసినా మా ఇంటికి వాళ్లే, మా రెడ్డికిచ్చినా కూడా మా ఇంటికి వాళ్లేనమ్మా. చూడమ్మా, నీ కూతురు ఎక్కడుంటే ప్రశాంతంగా ఉంటుందో నువ్వు మీ ఆయన కలిసి బాగా ఆలోచించుకోండి. చూడు చెల్లెమ్మా, ఈడున్న రాజాకి మీ కూతుర్నిస్తే వాళ్ళు ఈడే తిరుగుతాం మన ఊళ్ళోనే ఉంటారు. ఈ పల్లె నిడిచిపోరు. అదే నా కొడుకు ప్రవీణ్కిచ్చి చేస్తే అమెరికాలో ఏసీ కారులో సుఖంగా తిరుగుతూ మహారాణిలా ఉంటుంది. ఏమే పెళ్లికి 4 రోజులు పెట్టుకొని కథలు చెప్తానారా? ఈ ఇంటి యజమాని నేనా నువ్వా? రాజా, మనిద్దరం ఎంతో అదృష్టవంతులం కదా. ఏ లవర్స్ కి దొరకదు ఇంత అదృష్టం. నువ్వు నన్ను బాగా చూసుకో, నేను నిన్ను బాగా చూసుకుంటా. మన అమ్మ నాన్నల్ని ఇద్దరం బాగా చూసుకుందాం. సరే. ఇక నుంచైనా మీ నాన్నతో మాట్లాడొచ్చు కదా. ఇలా ఎన్నాళ్ళని మాట్లాడకుండా ఉంటావు? అతను నీకు జన్మనిచ్చిన తండ్రి, మాట్లాడితే తప్పేంటి? ఓ పని చెయ్యి, నువ్వే ఒక ముహూర్తం ఫిక్స్ చేయి. ఇవాళ నుంచి భార్య మాట వినడం నేర్చుకో అబ్బా. అదే కదా చేస్తున్నాను. అయ్యో అల్లుడు గారు, నువ్వే కొద్దిగా లక్కీ. నీ లవరు ఒక ముద్దైనా ఇస్తుంది. నేను మీ అత్తను లవ్ చేసే కాలంలో ఒక్క ముద్దు కూడా ఇవ్వలేదు. పెళ్లి రోజు దగ్గరలో ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఏ వాడు అమెరికా నుంచి వస్తే పెళ్ళాన్ని ప్యాలెస్ లో ఉంచుతాడా? పనికి పంపిస్తాడు. కానీ నా కొడుకు అలా కాదు. నీకంటే నాకంటే ఇంకా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు, తెలుసా? హే రావే, అక్కడేం చూస్తావు? అమ్మా నిలబడు. మర్చిపోయినావా? మా ఇంట్లో పనికని వచ్చి మా చెల్లెల్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నావు కదా. మా నాయన అర్ధాస్తి నీకు కొల్లబెట్టినాడుగా. కొడుకిచ్చేది పోయి చూడు, మర్యాదగా చెప్తున్నా. కనుకని నా కొడుకిచ్చి చేస్తే మంచిగా ఉంటది. యాశాలేసే నేను ఊర్లో ఉండేను. ఇది నా ఆర్డర్. చూస్తాను నువ్వో నేను. అల్లుడు తీసుకో ఇదంతా. నా కూతుర్ని గారాబగా పెంచింది ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు. నా కూతురు నువ్వు ఊరోజులు వెళ్ళండి. మీ నాన్న మీ పెద్దనాన్న ఒకరోజు అరుస్తారులే, తర్వాత ఏం కాదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ప్రపంచం చాలా విశాలమైనది. ఎక్కడో ఒక చోట చల్లగా ఉండండి. దేవుడున్నాడు. పేమెంట్ ఇంకా రాలేదు. ఉండో నాన్న, నాన్న, నేను పుట్టినప్పటి నుండి మీ ఎదురుగా నిలబడి ఏ ఒక్క మాట మాట్లాడినాను నాన్న. నాకు అది కావాలి ఇది కావాలని ఏనాడు అడగలేదు కదా నాన్నగారు. నాన్న, నేను అడిగితే మీరు ఏదైనా ఇచ్చేవారు. కానీ నాన్న,
ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతాను నాన్న. నాకు ఈ అమ్మాయి కావాలి నాన్న. కనుక లేకుండా నేను బ్రతకలేను నాన్న. దయచేసి కాదు అనొద్దు నాన్న. ఏమి నాకు కావాలన్నా దయచేసి కాదనకండి. ఏమండి ఏం చేసుకుంటున్నారు? ఈ రోజు నేను చచ్చిపోవాలి. వదలండి. ఎందుకు నాన్న మీకు అంత కోపం? ఇదంతా వద్దు నాన్న. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? నువ్వు ఇలా చేస్తానంటే ఈ మాట మీకు చెప్పేవాడినే కాదు నాన్న. ఇక ఏ రోజు మీకేమీ అడగను నాన్న. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి నాన్న. ఏమని మర్చిపోతాను నాన్న. అమ్మా అమ్మా నాన్న ఇలా చేసుకుంటారని తెలీదమ్మా. అమ్మా నాన్నకి చెప్పమ్మా ఈ అమ్మాయిని మర్చిపోతానని. నాన్నకి చెప్పమ్మా. నాన్నకి చెప్పు. బయట తిరిగే పాములకి పాలు పోసే మనసు మీది. అలాంటిది ఇంట్లో వాళ్ళని కన్నీరు కార్చేలా చేస్తున్నారు. ఇది మీకు మంచిదా మావయ్య? మీకు ఇలాంటి మనసు ఎలా వచ్చింది మావయ్య? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మాట్లాడండి మావయ్య. మావయ్య మామయ్య, మీ అమ్మాయికి నాకు పెళ్లి చేసుకునే అదృష్టం ఇక లేదు కనుక నన్ను వదిలేసుకో. ఇక వేరే దారి లేదు. నన్ను మర్చిపో కనుక నా పెద్దమ్మ కొడుకు ప్రవీణ్ పెళ్లి చేసుకుని చల్లగా ఉండు. అది విడిచి పెద్దవాళ్ళ మనసు నొప్పించి మనిద్దరం పెళ్లి చేసుకుంటాం అర్థమే లేదు. ఇప్పటికే మన ఇంటి పరువు ఇల్లు విడిచి వీధిని పడింది. ఒకటి పోయి ఒకటి అయితే వయసు అయిపోయిన మన తాత పరిస్థితి ఏంటి కనుక అల్లుడు మామయ్య ఇక నుండి అలా పిలవకండి మామయ్య. రాజు నిన్ను రా చూసుకుంటా. రాయి రా. ఊరికే ఉండు, లేదంటే చంపేస్తా. పోలేదా పోతాడని దూరాదా మాట్లాడ సరి చేయలేదా ఒక్కసారి నా కోసం మాట్లాడిపోదా నా మదిలో మిగిలి ముచ్చదు నా తల రాతేనా రాతేనా నా తల రాతేనా ఎదురీతకెయ్యదూరమంటూ అలిసూడే మనసింతా కలహంతో కనబడుతుంటే ప్రీతి
ప్రేమ సుఖ సంకేతాలు నా పొత్తు చీకటి వీడని తొలి పొత్తు వచ్చేవారెవరు నాకు న్యాయం చేసేవారెవరు వేదన రోగుడు మలిగితే నేనే చెయ్యా యోచన నీ ముందుకు పోలేనే సావంటే బ్రతుకంటే ప్రేమ దిక్కంటే దిశలంటే ప్రేమే పోలేదా పొట్టిని పోలేదా పోట్లాడని గుర్రాగా మాట్లాడ సరి చేయలేదా ఒక్కసారి కోసం బ్రతుకు అందం నాకు ఎవరో మెదకు పైపప్పులు దిద్దేవర చేరే దారి ఎక్కడూ తెలియదు ప్రాణి నాది హరివేలు ఇప్పుడందే ఒక వీలై నా బ్రతుకుతో అవసరమా లేక నా చావును కోరే ప్రేమ సుతవరమా ఆయు సగమే మృదు ప్రాణమై నిజమే నీవే నీ బ్రతుకే చీకటై బంధువులే మడిలోని ప్రేమ వీడనులే ఏనాటికి నిన్నేలే పోలేదా ఒప్పిను పోలేదా పోట్లాడని గుర్రాగా మాట్లాడ సరి చేయలేదా ఒక్కసారి నా కోసం మాట్లాడిపోయినా అతలరాతేదా అయ్యో అయ్యో భగవంతుడా కనుక కనుక భయపడితే ఎలా బావా కనుక ఎందుకు కనుక ఇలా చేసావు కనుక నువ్వేలా అయితే ఎట్లా కనుక 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 అయ్యో ఎంత పని చేయు కనుక బయటకి ఇచ్చేయండి కారు ఎత్తుకోండి 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 కనుక 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 అయ్యో భగవంతుడా
పోక్రీ రాజా ఎస్కేప్ సార్ ಬಿಟ್ಬಿಡಿ ಸರ್ ಆ ತಪ್ಪು ಮಾಡಿಲ್ಲ ಸರ್ 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 చూడు ఆ కోర్టు పోయింది మంచిదే, మన గవర్నమెంట్కి చాలా మంచి వాల్యూ ఉంది. గుడ్, వెరీ గుడ్. ఎట్లాంటి రౌడీలు కూడా ముగించేశాం. కానీ ఆ కోర్టుని చెప్పాడు కదా పోకిరి రాజా, వాడిని మాత్రం వదలకూడదు. సార్ లాస్ట్ టైం వాడు ఎలాగో తప్పించుకున్నాడు, ఈసారి మాత్రం తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వను. వదిలేస్తే ఇవాళ రేపో వాడో వాడి గ్యాంగ్, ఇదంతా ఈ తలనొప్పి మనకెందుకండి? వేసేయండి వాడిని. ఇంకా మన గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండాలి. డోంట్ వరీ సార్, నా గన్ పాయింట్ నుంచి వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇంకా 10 సంవత్సరాల వరకు రౌడీ గోండా అనే పేరే నాకు వినపడకూడదు. ఓకే సార్, షూర్ సార్. రా రా రేయ్, ఏంట్రా ఇదంతా? ఇదంతా వద్దు, సైలెంట్ గా దారివ్వండి. నాకు దోమ కుడితేనే దాన్ని వంశాన్ని నాశనం చేస్తాం. అలాంటిది మేము ఏ పని చేసినా ప్రతి దానికి అడ్డుపడుతున్నావు నువ్వు. నీ కథలు పురాణాలు నా దగ్గర వద్దు, సైలెంట్ గా దారొదులు. నీవెక్కడికి పోతున్నావో నాకు బాగా తెలుసు. ఇది నా పద్మవ్యూహం. దీన్ని దాటి మీ నాన్నని తమ్ముణ్ణి ఎలా కాపాడుకుంటావో కాపాడుకోరా, చూద్దాం. మర్యాదగా దారొదలండి. ఇదంతా వద్దు, వద్దిదంతా. పుల్లి తనే వచ్చి బలైపోతానంటే దానికి మేమేం చేస్తాం? నీకు దారి కదా కావాల్సింది, ఎల్లు. గురు ఆ రోజు కొట్టింటే తట్టుకోలేదు, దారి వెళ్తే మంచిది. ఏయ్, అమ్మ అబ్బాకు పుట్టిన మాట చెప్పినావురా. రుచి చూసినోడికే రుచి తెలుసు, దెబ్బతిన్నోడికే బాధ తెలుసు. సత్య వరకు కొట్టండి రావండి. వీన్ని లేపి లేపి కొట్టండ్రా. అన్నా చచ్చిపోయినట్టున్నాడన్నా. ఇంత తొందరగా చచ్చిపోయాడా? కాళ్ళు చేతులు కట్టేసి మూట కట్టి విసిరేయండ్రా. కట్టండి రండి. పెద్దనా ఏం చేయకు పెద్దనా. తెలివైనడురా, అతి తెలివైనడురా. ఆస్తి కోసం సొంత అన్ననే నువ్వు ఇడిసలేదురా, నేను నిన్ను ఇడుస్తానురా. హలో హలో, ఇక్కడ నుంచి నేను, అక్కడి నుంచి ఎవరు? నీవా సార్?
వదలరా, ఏం చేయదు, వదలరా. బిజుకున్నా ఇంతవరకు బాగున్నారు. ఇక్కడ నుంచి నాకు తెలీదు. 108కి కాల్ చేసి పెట్టుకుంటా. ఎయిర్టెల్ నంబర్ మనగడలో లేదు, సారీ. మా బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ అయింది సార్. సర్వీస్ చార్జెస్ ఫ్రీ. ఫ్రీలోన్ ఏమొద్దు, ఫ్రీగా ఉంటే నువ్వే రావే. వద్దు అవద్దు వద్దని చెప్పానా? వద్దు. చా ఆస్తి 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 ఏం చేసుకుంటావు ఆస్తిని? మనిషి బతకడానికి ఆస్తి అంతస్తే కావాలా? ఈ ఆస్తి కోసం, ఈ అంతస్తు కోసం అన్న తమ్ముడిని, అక్క చెల్లెల్ని, తల్లి బిడ్డల్ని చంపుతున్నారు కదరా. ఎవ్వరిని వదలట్లేదు కదరా. ఇదేనా జీవితం? ఆస్తేనా జీవితం? పెద్దవాళ్ళ అయ్యుండి మీరే రక్తపాతం చేస్తుంటే ఎవరినైనా అడగాలి, ఎక్కడికని వెళ్ళాలి? న్యాయం ఎవరు చెప్తారు? నిజం చెప్తుంటే నోరు లేవట్లేదే. నిజం చేతిగా ఉంటుంది. 10 ఊర్లకే న్యాయం చెప్పే వంశం మంది. ఈరోజు ఎవరో చెప్తే వినే పరిస్థితి వచ్చింది మనకి. సిగ్గులేదు నీకు? మనిషివి మనిషిలా బతుకు. పెద్దనాన్న, నీకు ఆస్తే కదా కావాల్సింది. అందరి ఆస్తి నువ్వే ఉంచుకో. చిన్నైనా మనం చేయకూడని తప్పు చేసినాం. వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుందాం. పదండి. కనక 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 మామయ్య, అల్లుడు.
రాజా రాజా ఒక నిమిషం ఆగు, ఆగు